ప్రీవియస్ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఉండే నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్, కో పేమెంట్ అండ్ రూమ్ రెంట్ లిమిట్ ఈ క్లాజెస్ వల్ల మనం హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 50% అమౌంట్ని డిడక్ట్ చేస్తారు. సో ఈ వీడియోలో ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్గా ఏ కేసెస్లో ఏ క్లాజెస్ వల్ల ఆల్మోస్ట్ 100% ఆఫ్ ది అమౌంట్ని డిడక్ట్ చేస్తారో చూద్దాం. ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్అవుట్ చేయండి. ఫస్ట్ క్లాస్ సింపుల్గా అర్థం అవ్వాలంటే పేషెంట్స్ 2 కేటగిరీస్, ఐపీడీ అండ్ ఓపీడీ. ఐపీడీ అంటే ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్, ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళని ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కేటగిరైజ్ చేస్తారు. అదే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళని అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీస్లో మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అయ్యే ఖర్చులు మాత్రం అలో చేస్తారు. కానీ అలా అలో చేయాలంటే మనకి 24 అవర్ రూల్ గురించి తెలిసి ఉండాలి. 24 అవర్ రూల్ అంటే ఏంటంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కనీసం 24 అవర్స్ గడిచి ఉండాలి. ఒకవేళ మీరు 24 అవర్స్ కంప్లీట్ అవ్వకముందే డిశ్చార్జ్ అయితే మీ క్లెయిమ్ అమౌంట్ని రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు తీసుకునే ట్రీట్మెంట్ మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఉండే డే కేర్ ట్రీట్మెంట్ లిస్ట్లో కవర్ అయ్యి ఉంటే మీరు హాస్పిటల్లో 24 అవర్స్ అడ్మిట్ అవ్వకపోయినా సరే మీ క్లెయిమ్ అమౌంట్ని అప్రూవ్ చేస్తారు. ఒకవేళ ఓపీడీ ఎక్స్పెన్సెస్ అంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా చేయించుకునే ట్రీట్మెంట్స్ కూడా మీ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవ్వాలంటే ఓపీడీ రైడర్ అనే ప్యాకేజ్ తీసుకోండి. ఈ ప్యాకేజ్లో బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, మెడిసిన్స్ ఇలాంటి అన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. రెగ్యులర్గా చెకప్ చేయించుకున్న వాళ్ళకి ఈ ప్యాకేజ్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వకముందు అండ్ డిశ్చార్జ్ అయ్యాక అయ్యే ఎక్స్పెన్సెస్ కూడా మీ ఇన్సూరెన్స్ పాలసీ అలో చేస్తుంది. కానీ ఇక్కడ ఉండే కండిషన్ ఏంటంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు 30 days అండ్ డిశ్చార్జ్ అయ్యాక 60 days లోపల అయ్యే ఖర్చులు మాత్రమే మీ ఇన్సూరెన్స్ పాలసీ అలో చేస్తుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు క్లెయిమ్ చేసిన అమౌంట్ అప్రూవ్ అవ్వాలంటే ప్రతి అమౌంట్కి మీరు బిల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్. మీకు థైరాయిడ్, షుగర్, బీపీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు కొత్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు వీటిని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఇన్సూరెన్స్ పాలసీలో వెయిటింగ్ పీరియడ్ 4 years అని ఉందంటే ఒకవేళ మీకున్న ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 years వరకు ఎటువంటి ఎక్స్పెన్సెస్ కూడా మీ ఇన్సూరెన్స్ కంపెనీ అలో చేయదు. కాబట్టి నెక్స్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.